दिल में मेरे रहने वाले बाबा, दिल में मेरे रहने वाले बाबा, दिल करता है तुमसे गुफ्तगू। तुम सा न कोई है जग में दूजा, तुम सा न कोई है जग में दूजा। मेरे हमदम मेरे हम सफर तो I love you, I love you, Baba, I love you. किस्मत को बनाया, भाग्य को जगाया, धरती पर आकर बाबा खुद सा हमें बनाया। किस्मत को बनाया, भाग्य को जगाया, धरती पर आकर बाबा खुद सा हमें बनाया। तू है खुदा, तू है अल्लाह, तू है खुदा, तू है अल्लाह, तू है भगवन ईश्वर। तू निराकार, तू अजन्मा है तू। I love you, I love you, Baba, I love you. जैसे चांद तारे ऐसे पास तुम्हारे, जैसे है नदिया सागर ऐसे मिलन मनाकर। तेरी याद में पावन बरसे सुख का सावन, तेरी बाहों में जीवन जिए पल पल ये मन। संग तेरे रंग तेरे, संग तेरे रंग तेरे, है अनुभव अनुपम। महकाती है सांसों को तेरी खुशबू। I love you, I love you, Baba, I love you. I love you, Baba, I love you. I love you, I love you, Baba, I love you. I love you, I love you, Baba, I love you. I love you, I love you, Baba, I love you. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఇది 17/8/21 వాణి. बाबा చెప్తారు, मीठे बच्चे बाप और वर्षे को याद कर
करने में तुम्हारी कमाई भी है तो तंदुरुस्ती भी है, तुम अमर बन जाते हो. అంటే బాబా చెప్తారు, మీరు తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉంటే దాంట్లో మీ సంపాదన కూడా అవుతూ ఉంటుంది, మీకు ఆరోగ్యం కూడా దొరుకుతుంది, అమర్ అయిపోతారు. ప్రశ్న, हृदय को शुद्ध बनाने की सहज युक्ति कौन सी है? అంటే మన హృదయాన్ని శుద్ధం చేయడానికి సహజమైన ఉపాయం ఏమి, యుక్తి, సహజ యుక్తి ఏమి? బాబా చెప్తారు, कहाँ भी रहो ट्रस्टी होकर रहो, हमेशा समझो हम शिव बाबा के भंडारे से खाते हैं, शिव बाबा के भंडारे का भोजन खाने वालों का हृदय शुद्ध हो जाता है. प्रवृत्ति में रहते अगर श्रीमत प्रमाण डायरेक्शन पर ट्रस्टी बन कर के रहते हो तो वो भी शिव बाबा का भंडारा है, मन से सरेंडर है. అంటే బాబా చెప్తారు, హృదయాన్ని శుద్ధం చేసుకునే విధానం ఒకటేమో ట్రస్టీగా ఉండాలి. మనం ఎక్కడ ఉంటేనే సరే స్వయంన ట్రస్టీని అనుకుని ఉండాలి. ఇంకొకటి సదా ఇదే అనుకోవాలి, నేను శివబాబా భండారం నుంచి భోజనం చేస్తున్నాను అట్లా అని. అంటే ఇంట్లో ఉండే సామాన్ అంతా కూడా శివబాబాది కదా, మన ట్రస్టీ. సో బాబా భండార్ నుంచి తింటున్నాను అట్లా అనుకోవాలి, అప్పుడే హృదయ శుద్ధ అయిపోతుంది. ఎప్పుడు శివబాబా భండారం నుంచి భోజనం చేస్తామో అప్పుడు మన హృదయం శుద్ధంగా అయిపోతుంది. అంటే ఫ్యామిలీ లైఫ్లో ఉన్నారు, ప్రవృత్తిలో ఉంటే కూడా ఒకవేళ శ్రీమత్ డైరెక్షన్ అనుసారంగా నడుచుకుంటే అప్పుడు శివబాబా భండారం నుంచి భోజనం చేసినట్టుగా, తర్వాత మనసు పూర్తిగా సమర్పణ అయినట్టుగా. ఇది పాయింట్. అంటే ట్రస్టీని అనుకుంటేనే మనసు సమర్పణ అర్థం, ట్రస్టీని అనుకుంటేనే భగవాన్ భండార్ నుంచి మన భోజనం చేస్తున్నాం అని అర్థం. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సహజంగానే మన హృదయం శుద్ధంగా అయిపోతుంది. ఓం శాంతి. जन्म जन्मांतर आधा कल्प बच्चों ने सत्संग किए हैं. साधु संत पंडित आदि सब मनुष्यों का सत्संग होता है, ये कोई भी मनुष्य का सत्संग नहीं है. इसको कहा जाता है रूहानी सत्संग. सुप्रीम रूहों के साथ रूहान अर्थात सत्संग करते हैं. यहाँ तुम कोई मनुष्य से नहीं सुनते हो, न देवताओं से सुनते हो, तुम सुनते हो भगवान से. भगवान को हमेशा निराकार कहा जाता है और भगवान आते ही तब है जब बच्चों को भगवान भगवती बनाने के लिए पढ़ाना है. అంటే బాబా చెప్తారు, మీరు జన్మ జన్మాంతరంగా అర్ధకల్పానికి కోసం వేరే వేరే సత్సంగులు చేసినారు. సాధు సన్యాసులది, పండితుది, ఇదంతా మనుషులు సత్సంగ్ జన్మ జన్మాంతర చేసినాం. అయితే అదే ఇక్కడ వచ్చేసి బాబా స్వయం భగవాన్ చదివిస్తున్నారు. ఇది మనుషులు సత్సంగ్ కాదు. దీని ఏం చెప్తామంటే ఆత్మిక సత్సంగ్, ఆధ్యాత్మిక సత్సంగ్. ఇది ఇప్పుడు మనం సంగమ యుగంలో చేస్తాం. అంటే పరమాత్మ పరంపిత వాళ్ళు మన అందరి దగ్గర వచ్చినారు, సంభాషణ చేస్తారు. ఇదే సత్యమైన సత్సంగం. సో ఇక్కడ మనం మనుషులతో కాదు వినేది, మనుషులు మనుషులసే దేవతాంసే సుంతే హో. దేవతల దగ్గర మనం ఇప్పుడు వినలేదు, ఇప్పుడు ఎవరు దేవత లేదు వినిపించేదానికి. మనుషుల దగ్గర మనం ఏం వినాం, మనం డైరెక్ట్గా భగవాన్ దగ్గర వింటున్నాం. భగవాన్ నిరాకార్ని చెప్తాం, భగవాన్ని ఎప్పుడు నిరాకార్ని చెప్పేది. సో ఆ నిరాకార్ భగవాన్ వచ్చినారు, మన అందరినీ
భగవాన్ భగవతి లాగా చేశాని కోసం చదివించేదాన్ని. అంటే భగవాన్ భగవతి లాగా అంటే లక్ష్మీనారాయణ లాగా చేశాని కోసం భగవాన్ వచ్చి చదివిస్తూ ఉన్నారు. भगवान और भगवती का पद इसलिए कि भगवान के कोई न कोई दे नहीं सकते, भगवान के सिवाय कोई दे नहीं सकते. అంటే భగవాన్ భగవతి పదవి భగవాన్ తప్ప వేరు ఎవరు ఇచ్చేదానికి లేదు. భగవానే మనకు ఆ పదవి ఇస్తారు. మరి బాబా చెప్తారు, ये भी सिर्फ तुम ही जानते हो, समझते हो, दूसरा कोई मुश्किल समझ सकते. शिव बाबा आते हैं ज़रूर, परंतु उनके बदले कृष्ण को गीता का भगवान कह दिया है, तो ज़रूर सबकी बुद्धि में मनुष्य तन ही आता होगा ना. तुम ही दैवी गुण वाले मनुष्य थे, अभी आसुरी गुण वाले बन गए हो, फिर अभी दैवी गुण वाले बनते हो. दैवी गुण वालों को ईश्वरीय संप्रदाय, आसुरी गुण वालों को आसुरी संप्रदाय कहा जाता है. अभी निराकार बाप निराकार संप्रदाय अर्थात आत्माओं को पढ़ाते हैं, इसलिए कहा जाता है ईश्वरीय संप्रदाय अथवा रूहानी संप्रदाय, जिन्हें रूहानी बाप आकर के पढ़ाते हैं. अभी तुम रूह अभिमानी बनते हो, हम आत्मा है, बाप हमको पढ़ाते हैं. అంటే బాబా చెప్తారు, అంటే పరమాత్మ గ్యారంటీ వస్తున్నారు. అందుకే గీతలో రాస్తున్నారు కదా, భగవాన్ వాచ, ఇది మనకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి ఏమి అర్థం కాదు. అయితే భగవాన్కి బదులుగా శ్రీకృష్ణ పేరు వేసేశారు, గీతాక భగవాన్ అట్లా అని. సో అందరి బుద్ధి మరి మనిషి శరీరంలో కదా ఉంటుంది, అందు బుద్ధిలో నిరాకార ఎక్కడ ఉంటుంది. అంటే దేహదారి గీత చెప్పినారంటే అందరి బుద్ధిలో దేహదారియే ఉంటారు. ఇప్పుడు బాబా చెప్తారు, మీరందరూ ఒకప్పుడు దైవీ గుణం ఉండేవాళ్ళుగా ఉంటే ఇప్పుడు ఆసురీ గుణం ఉండేవాళ్ళు అయిపోయినారు. మళ్ళీ ఇప్పుడు దైవీ గుణం వాళ్ళు కావాలి. దైవీ గుణాలు అంటే ఈశ్వరీయ సంప్రదాయం, ఆసురీ గుణాలు అంటే ఆసురీ సంప్రదాయం. ఇప్పుడు నిరాకార్ పరంపిత పరమాత్మ సంప్రదాయం మనది, నిరాకార సంప్రదాయం. అంటే ఆత్మలకు భగవాన్ చదివిస్తున్నారు, దానికోసం మీకు చెప్తారు ఈశ్వరీయ సంప్రదాయం అట్లా అని. అంటే ఆత్మిక సంప్రదాయం, ఎవరికి భగవాన్ కూర్చొని చదివిస్తున్నారు. అంటే ఈశ్వరీయ సంప్రదాయం వాళ్ళకు స్వయం భగవాన్ కూర్చొని చదివిస్తున్నారు. ఇప్పుడు మన ఆత్మ అభిమాని అవుతాం. నేను ఆత్మ, మనకు చదివించేది ఎవరు? స్వయం భగవాన్ తండ్రి. అట్లా అని మనం బాబా తలంపు చేస్తాం. कहते मुझे याद करो तो तुम्हारी विकर्म विनाश हो जाएगा. रूहों को ही पढ़ाते हैं, वही नॉलेजफुल है. और ऋषि मुनि आदि तो सब नेति नेति कहते आए, अर्थात हम रूह को नहीं जानते हैं जब तक वो ज्ञान सागर सन्मुख न आए. तो ज्ञान कैसे समझाएं? ये अच्छी तरह से समझने की बातें. అంటే బాబా చెప్తారు, స్వయం భగవానే చెప్తున్నారు, మీరు నా తలంపు చేస్తూ ఉండండి, మీ వికారం వినాశం అయిపోతుంది. ఆత్మలకు చదివిస్తున్నారు భగవాన్, జ్ఞానసాగర్. అయితే ఋషి మునిలందరూ ఆ భగవాన్ కోసం ఏం చెప్పినారు? మాకు తెలీదు అని చెప్పినారు. అంటే వాళ్ళకు ఆత్మ అంటే కూడా సరిగ్గా తెలీదు, మరి పరమాత్మ విషయం వాళ్ళకేం తెలీదు. సో ఎప్పటి వరకు భగవాన్ జ్ఞాన్ సాగర్ రాలేదు, అప్పటి వరకు మనకు జ్ఞానం ఏమీ సరిగ్గా తెలీదు. ఇది కూడా బాగా అర్థం చేసుకునే మాట.
భగవాన్ వస్తేనే యథార్థమైన జ్ఞానం మనకు తెలుస్తుంది. ఆత్మని గురించి యథార్థంగా తెలుస్తుంది, పరమాత్మని గురించి యథార్థంగా తెలుస్తుంది. అప్పటి వరకు మనుషులు ఏమేమో చెప్తూ ఉంటారు పరమాత్మ కోసం, అది యథార్థం లేదు. మనకి ఇప్పుడు మనుషులు ఎవరు చదివించలేదు, స్వయం భగవాన్ తండ్రియే వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఆ తండ్రి బేహద్ తండ్రి, నిరాకార్, అంటే సర్వ ఆత్మలకు, ఈ విషయంలో ఉండే సర్వ ఆత్మలకు తండ్రి పరమాత్మ వాళ్ళే వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారు. సో ఇది కూడా బిడ్డలకు చెప్పినారు. సాకార్ మరియు నిరాకార్ ఇద్దరు తండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు తండ్రులు ఉంటారు. సాకార్ అంటే శరీరం ఇచ్చే తండ్రి ఒకరు ఉంటారు, మరి ఆత్మకు తండ్రి ఇంకొకరు. వీళ్ళిద్దరు కంపల్సరీగా అందరికీ ఉన్నారు. तो एक है रूहानी बाप, दूसरा है जिस्मानी. रूहानी बाप ही आकर के रूहों को पावन बनाते हैं. तुम जानते हो हम पावन थे, पतित बने, फिर पतित से पावन कैसे बनते हैं चित्र भी सामने. बाबा राय देते हैं कि घड़ी घड़ी चक्र के सामने जा कर के बैठो और बुद्धि में सारा ज्ञान आ जाता है कि हम अभी संगम युग पर बैठे हैं और सभी अपने को कलयुगी समझते हैं. कलयुग को घोर अंधियारा कहा जाता है. अभी तुम हो संगम पर, अभी तुमको रोशनी है. सतयुग में फिर तुमको ये ज्ञान नहीं मिलता है. बाप जब आते हैं तभी घोर सोजरा होता है. ये संगम युग है ही कल्याणकारी युग. इन जैसे युग और कोई नहीं है. అంటే శివబాబా చెప్తారు, మీకు ఇద్దరు తండ్రులు, ఒకరు సాకార్ తండ్రి అంటే శరీరాని కోసరం, ఇంకొకరు నిరాకార్ తండ్రి ఆత్మ కోసరం. సో ఆత్మిక తండ్రియే ఆత్మని పావన్ చేస్తారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసింది, మనం ఇప్పుడు పావన్ అవుతూ ఉన్నాం. మొదట్లో పావన్గా ఉంటుంది సత్యుగంలో, కలియుగంలో పతిత్ అయిపోయినాం. అయితే మళ్ళీ పతిత్ నుంచి పావన్ ఎట్లా అయ్యేది, అది బాబానే వచ్చి చేస్తారు. అందుకే బాబా చెప్తారు, ఈ విషయాలంతా బాగా అర్థం చేసుకొని ధారణ చేసుకోవాలంటే చిత్రం ముందు కూర్చోవాలి. బాబా సలహా ఇస్తారు, గడి ఈ చక్రాన్ని చిత్రం ముందు కూర్చొని బుద్ధిలో విచార సాగర్ మంతం చేయండి, మొత్తం జ్ఞానం బుద్ధిలో వచ్చేస్తుంది. మళ్ళీ ఇది అనుభవం అవుతుంది, మనం సంగం యుగంలో కూర్చున్నాం అట్లా అని అనుభవం అవుతుంది. మిగతా వాళ్ళు అందరూ వాళ్ళని కలియుగవాసి అనుకున్నారు. అందరూ చెప్తారు ఇప్పుడు ఏ యుగం జరుగుతుందంటే కలియుగం అని చెప్తారు. మనకు మాత్రమే ఈ సంగం యుగం మనం తెలుసుకున్నాం. కలియుగంలో గాఢ అంధకారం. ఇప్పుడు ఈ సంఘంలో మనం ఉన్నాం. మనకు శివబాబా జ్ఞాన ప్రకాశం ఇచ్చినారు, మన ప్రకాశంలో వచ్చినాం. సత్యుగంలో మరి ఈ జ్ఞానము మనకు దొరకదు. భగవాన్ ఇప్పుడే వచ్చినారంటే ఇప్పుడే మనకు ఇంత జ్ఞానం ఇచ్చి వెలుతుల్లో తీసుకుపోతారు. ఈ యుగాన్ని పురుషోత్తమ కళ్యాణకారి సంగం యుగం అని చెప్తాం. ఇప్పుడు జరిగే యుగం అంటే పరమాత్మ వచ్చిన సమయం సంగం యుగం, కళ్యాణకారి యుగం. ఈ యుగం లాగా వేరే ఏ యుగం లేదు. అంటే సత్యుగ, త్రేత, ద్వాపర, కలియుగం పోయింది, కానీ దానంతం కళ్యాణకారి యుగంని చెప్పం. ఈ సంగం యుగాన్ని మాత్రమే కళ్యాణకారి యుగం చెప్తాం. सतयुग को कल्याणकारी नहीं कहेंगे, वहाँ किसका कल्याण होता नहीं है, कल्याण संगम पर ही होता है. ఈ పాయింట్ని బాగా నోట్ చేసుకోండి. సత్యుగానికి కూడా కళ్యాణకారి యుగం చెప్పం. అక్కడ ఎవరిది కళ్యాణ్ చేసే మాట లేదు. కళ్యాణ్ సమయం ఏది అంటే సంగం యుగం మాత్రమే. ఇప్పుడే భగవాన్ అవతరణ అయినారు కళ్యాణకారి. సత్యుగంలో అందరిది కళ్యాణ్ ఆటోమేటిక్లీ ఉంటుంది, అయితే ఇప్పుడు చేసిన దానివల్ల అప్పుడు ఉంటుంది. సంగం పర్ కలియుగ్ కో
సత్యుగ్ కళ్యాణకారి బనాతే హై. ఈ సంఘంలోనే వచ్చి పరమాత్మ ఈ కలియుగాన్ని సత్యుగంగా మారుస్తారంటే కళ్యాణకారిగా మారుస్తారు. तो अभी तुम्हारा देखो कितना कल्याण होता है. सिर्फ बाप और वर्षे को याद करने में कितनी तुम्हारी कमाई है. कमाई की कमाई कमाई भी है तो तंदुरुस्ती की तंदुरुस्ती भी है. तुम्हारा जीवन अमर बनता है. तुम्हारी कभी अकाल मृत्यु नहीं होती है. तो बच्चों को कितनी खुशी रहनी चाहिए क्योंकि तुम्हारी बुद्धि में सारा नॉलेज है. यहाँ तुम बच्चे आते हो तो पुरुषार्थ कर म्यूज़ियम में चित्रों पर समझाने के लिए लायक भी बनना चाहिए. అంటే బాబా చెప్తారు ఈ సంగం యుగమే కళ్యాణకారి సంగం యుగం. ఇక్కడ మనం బాబా తలంపు చేస్తాం, ఆస్తి తలంపు చేస్తాం. అంటే ఇక్కడ సంపాదనకు సంపాదన అవుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది, మనం జీవనం అమర అయిపోతుంది, ఎప్పుడూ అకాల మృత్యు కాదు మనకు. మరి బావ చెప్తారు బిడ్డలకు చాలా సంతోషం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం జ్ఞానం మీ బుద్ధిలో వచ్చేసిందా లేదా, పరమాత్మ జ్ఞానం ఇచ్చినారు. ఇక్కడ బిడ్డలు వచ్చినారు, పురుషార్థం బాగా చేయాలి. మరి మ్యూజియంలో చిత్రాలు చెప్పేదానికి కూడా లాయక్ కావాలి. ఊరికే మనం మాత్రమే తెలుసుకునేది కాదు, వేరే వాళ్ళకి కూడా ఈ ज्ञान చెప్పేదానికి लायक కావాలి. अपने को लायक बनाने के लिए 7-8 रोज़ बैठ करके सीखो. प्रैक्टिस हुई जट भाग करके सर्विस करके फिर लौट आए. ये सीखना तो बहुत सहज है ना. चित्र को सामने देखने से ही बुद्धि में आ जाता है कि हम संगम युग पर बैठे हैं. आज की दुनिया में बहुत मनुष्य है, कल बहुत थोड़े होंगे. तो इतने ये सब वापस जाना है ना. అంటే బాబా చెప్తారు చిత్రాలు ఇంత కూడా నేర్చుకోండి, లాయక్ కావాలి, వేరే వాళ్ళకు చెప్పేదానికి లాయక్ కావాలి. దానికోసం 7-8 రోజులు కూర్చొని అన్నీ నేర్చుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, తర్వాత సర్వీసుకు పోండి. పరిగెత్తి సర్వీసుకు పోవాలి, సర్వీస్ చేసి మళ్ళీ వాపస్ రావాలి బాబా దగ్గర. ఇదంతా నేర్చుకునేది కూడా చాలా ఈజీగా ఉంది. చిత్రం ముందు కూర్చుంటే మనకు బుద్ధిలో వస్తుంది, మనం ఇప్పుడు సంగం యుగాల్లో ఉన్నాం. అట్లా ఈరోజు మనుషులందరూ ఎంతమంది, ఎక్కువ మంది కలియుగాల మనుషులు. మళ్ళీ రేపు సత్యయుగాల్లో ఇంతమంది ఉండరు, తక్కువ అయిపోతారు. ఎందుకంటే అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు స్వయం భగవాన్ వచ్చినారు, అవి बाप स्वयं आए हैं. बच्चों की कितनी इज्जत रखते हैं. दूर देश का रहने वाला आया देश पराया. रावण का देश पराया देश है. राम के देश में तो कभी रावण आ नहीं सकता है. బాగా చెప్తారు తండ్రి స్వయం వచ్చినారు మన మర్యాదని కాపాడే దానికోసం. దూర దేశం నుంచి వచ్చినారు, చెప్తారు కదా, దూర్ దేశ్ సే ఆయా పరాయ దేశంలో వచ్చినారు. పరాయ దేశం అంటే రావణ్ దేశం. ఇప్పుడు రామాది దేశంలో ఎప్పుడు రావణ్ వచ్చేదానికే కాదు. అంటే సత్యుగ్ త్రేత వరకు ఈ 5 వికార రూపీ రావణ్ లేనే లేదు. इस पर एक कहानी अथवा कथा भी सुनाते हैं. जो भी कथाएँ सुनाते हैं वो सब कथाएँ कहानियाँ हैं. न तो कहानी में कोई सार है, न नॉवेल्स में कोई सार है. नॉवेल्स भी कितने ढेर बिकते हैं. सिर्फ नॉवेल्स बेचने वाले लखपति भी हो जाते हैं. బాబా చెప్తారు అక్కడంతా కథ ఊరిగే కథ, ఎన్ని కథలు వినిపిస్తారు. ఆ కథల్లో ఏముంది, ఏమీ సారమే లేదు. నావెల్స్లో కూడా ఏమీ సారం లేదు. ఎన్ని నావెల్స్ బుక్ అమ్ముతారు, దాంట్లోనే వాళ్ళకు ₹1,00,000 లక్షాధిపతి అయిపోతారు ఆ నావెల్స్ అంతా అమ్మి. అయితే దాంట్లో ఏమీ లాభం లేదు, ఇంకా కింద పడిపోతారు. నావెల్స్ చదవకూడదు.
కథలు కూడా ఏమీ లాభం లేదు మనకు. అభి తుమ్ బచ్చోం కి పర్వరిష్ తో బాప్ కే హాత్ మే హై. ఇప్పుడు స్వయం భగవాన్ మనని పాలన చేస్తున్నారు. बस तुम्ही से खाऊं, अर्थात तुम्हारे ही भंडारे से खाऊं. तुम्हारी सारी परवरिश यहाँ होती है. जो सरेंडर हो जाते हैं उनकी परवरिश तो होती ही है. लेकिन जो मन से भी समझते हैं कि ये सब कुछ ईश्वर का है, मैं ट्रस्टी हूँ, हम श्रीमत पर ही चल कर के खर्चा आदि करते हैं, ऐसे जो समझते हैं वो भी शिव बाबा के भंडारे से खाते हैं. शिव बाबा के भंडारे से खाने से हृदय शुद्ध हो जाता है. ऐसे नहीं कि वो शिव बाबा के भंडारे से नहीं खाते. बाबा के डायरेक्शन पर चलने वाले भी जैसे कि शिव बाबा के भंडारे से खाते हैं. जिस भंडारे से खाते हैं जिस भंडारे से खाते हैं तो वो भंडारा भरपूर काल कटंग दूर. उसके बाद तुम कभी भी अकाली मृत्यु को नहीं पाएंगे. इस समय ही शिव बाबा आते हैं. అంటే బాబా చెప్తారు మన ఇప్పుడు శివ బాబా ద్వారా మన పాలన అవుతూ ఉంది. అందుకే చెప్తాం మనం తుమీసే కావు అంటే మీ భండారం నుంచి మాత్రమే మేము భోజనం చేస్తాం. అంటే ఎవరెవరు సమర్పణ అయిపోయినారు వాళ్ళందరిది ఏమో శివబాబా భండారం నుంచే పాలన అవుతూ ఉంది. అయితే ఎవరు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా బాబా మీది అని చెప్పేసి మనస్ఫూర్తిగా సమర్పణ అయిపోయినారు అనుకోండి. మనసులో బాబా మీది మాది ఏం లేదు, మేము ట్రస్టీ, మీ శ్రీమతిలోనే మేము అన్నీ ఖర్చు చేస్తాం అట్లా అనుకునే వాళ్ళది కూడా శివబాబా భండారమే. అది కూడా పూర్తిగా బాబా డైరెక్షన్ అనుసారంగానే ఖర్చు అంతా చేస్తే దానికి కూడా శివబాబా భండారం చెప్తారు. ఎవరు శివబాబా భండార్ నుంచి ఇట్లా భోజనం చేస్తారు అంటే బాబాకు అర్పణ చేసేసి దాని నుంచి తింటారు. వాళ్ళ హృదయం చాలా శుద్ధమైపోతుంది. ఇట్లా శివబాబా భండారం నుంచి ఇట్లా కాదు ఇక్కడ సెంటర్లో వచ్చి తింటారు లేదు. అయితే ఇంట్లో ఉండి కూడా బాబా డైరెక్షన్ అనుసారంగా నడుచుకుంటే వాళ్ళందరూ శివబాబా భండార్ నుంచి భోజనం చేసే దీని అర్థం. సో శివబాబా భండారం నుంచి ఎవరు భోజనం చేస్తారో వాళ్ళ భండారం సదా భర్పూరుగా ఉంటుంది. వాళ్ళకి ఏ ప్రకారమైన కష్టాలు ఉండదు. అన్ని కష్టాలు దూరం అయిపోతుంది, రోగాలు దూరం అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఎవరెవరు భగవాన్ భండార్ నుంచి తింటాం అనుకుంటారు వాళ్ళకి ఎప్పుడు అకాల మృత్యు అనేది కాదు. ఎందుకంటే అన్నీ బాబాకు అర్పణ చేసేసినారు కదా. ఇంట్లో ఉంటే కూడా ఇట్లా అనుకోవాలి ప్రతిదీ శివబాబాది అట్లా అని. సో ఆ భండారంతో భోజనం చేసే వాళ్ళకు అకాలి మృత్యు లేదు. ఈ సమయం ఈ శివబాబా ఆతే ఈ సమయంలోనే శివబాబా వస్తారు. వాళ్ళ మహిమ కూడా ఉంది. शिव जयंती भी मनाते हैं परंतु उसका भंडारा कैसे होता है ये कोई भी नहीं जानते हैं. बाबा भी बरोबर आते हैं ना. बच्चे जो भी आते हैं उनको शिव बाबा के भंडारे से खाना मिलता है. अच्छा मेल सरेंडर होता है तो ठीक है, अगर वो सरेंडर नहीं होता है तो माताएं क्या करेंगी? क्योंकि कमाई तो पति की है, वो तो सरेंडर नहीं है. वो तो जब आमदनी करे तभी तो स्त्री खाएंगी. हाँ जोड़ा सरेंडर है तो फिर शिव बाबा के भंडारे से जैसे परवरिश हो जाती है. ये बाप बच्चों को अच्छी रीति समझाते हैं. అంటే ఇక్కడ మరి శివ బాబా చెప్తారు భగవాన్ స్వయం వచ్చిన దానివల్లనే ఈ మహిమ అంతా కూడా ఉంది. అందుకే మనం శివ జయంతి కూడా చేస్తాం కదా. అంటే
చాలామందికి తెలీదు భగవాన్ భండారం ఎట్లా ఉంటుంది అట్లా అని. ఇప్పుడు అర్థమైంది. పరమాత్మ వచ్చిన తర్వాత బాబా అంతా నీదే అని చెప్పేసి మనం దాని నుంచి భోజనం చేస్తాం, ట్రస్టీగా ఉంటాం అంటే అది భగవాన్ భండారం అయిపోతుంది. బాబాను వస్తున్నారు కదా, గ్యారెంటీ వచ్చింది దానివల్లనే కదా మనం చెప్తాం బాబా అన్న నీది అట్లా అని. సో బిడ్డలు ఇక్కడ వస్తారు బాబా దగ్గర, తండ్రి కూడా వచ్చినారు, బిడ్డలు కూడా బాబాని మిలన చేస్తానికి వచ్చినారు. సో భండారం నుంచే కదా వాళ్ళకి భోజనం దొరుకుతుంది, శివబాబా భండారం. ఒకవేళ ఇక్కడ మాతలు వస్తారు క్లాసుకు అనుకోండి, వాళ్ళ పతి రాలేదు అని అనుకోండి, అప్పుడు దాన్ని ఎట్లా చెప్పేది, సరెండర్ అని చెప్పేదా? ఒకవేళ పురుషు కూడా క్లాసుకు వస్తున్నారు, వాళ్ళు కూడా చెప్తారు బాబా నీదే భండారం అని, అప్పుడు అది కరెక్ట్, పూర్తిగా సమర్పణ అయినట్టుగా అర్థం. పురుషు క్లాసుకు వచ్చి చెప్తారు బాబా అంతా నీది అట్లా అని. ఒకవేళ ఆ పురుషు క్లాసుకు రాలేదు, మాతలు మాత్రమే వస్తున్నారంటే అప్పుడేం చేస్తుంది? ఎందుకంటే సంపాదన అంతా ఆ పతి చేసినాడు కదా, పురుషే చేస్తున్నారు. దాని మరి సమర్పణని చెప్తారా? లేదు. ఆ పతి ఏమీ సరెండర్ చేయరు. అంటే మాతలు మరి శివబాబా తలంపులో భోజనం చేయాలి. మరి బాబా చెప్తారు ఆ పతి వాళ్ళే కదా సంపాదన చేసేది, వాళ్ళు సంపాదన చేస్తేనే కదా మాతలు తినొచ్చు. మళ్ళీ బాబా చెప్తారు ఎవరు ఇద్దరు చేరి, స్త్రీ పురుషు ఇద్దరు చేరి, పతి పత్ని ఇద్దరు వస్తారు బాబా దగ్గర, వాళ్ళ ఇంట్లో ఏముందో అదంతా బాబా దీన్ని చెప్పేసి వాళ్ళు సమర్పణ చేస్తారు. అప్పుడు శివబాబా భండార్ నుంచి వాళ్ళు భోజనం చేసినట్టుగా అర్థం. అంటే మొత్తానికి అర్థం ఏమంటే బాబా భండారం ఎప్పుడు అవుతుందంటే అది బాబాకు అర్పణ చేయాలి, అర్పణ చేసి భోజనం చేయాలి, ఆ డబ్బులు కూడా బాబా కోసరం అర్పణ చేయాలి. అప్పుడే అది శివబాబా భండారంని అర్థం. అంటే బాబా చెప్పినట్టుగా ఆ డబ్బులను యూస్ చేయాలి, లేదంటే అది బాబా దీన్ని ఎప్పుడు చెప్తాం. సో ఇదంతా బాబా బిడ్డలకు ఎంత బాగా అర్థం చెప్తారు. बुद्धि में रखना है हम बाबा के पास बैठे हैं जब तक कर्मातीत अवस्था हो जाए, दिन प्रतिदिन हम अपने स्वराज्य के नज़दीक आते जाते हैं. అంటే మన మనసులో ఎప్పుడు ఉండాలి మనం బాబా దగ్గర ఉన్నాం, బాబా మన దగ్గర ఉన్నారు. ఎప్పటి వరకు కర్మాతీత అవస్థ రాలేదో అప్పటి వరకు నిరంతరంగా బాబాది తలంపు చేస్తూనే ఉండాలి. ఇవటా చేస్తూ 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 మనం దగ్గర వచ్చేస్తాం. సత్యుగం కూడా చాలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? अभी कितने वर्ष कहेंगे सतयुगानी? अभी कितने नज़दीक आ गए हो? बाप कहते हैं बच्चे अभी तुम्हारा 84 जन्म का चक्र पूरा होता है, तुमने 84 जन्मों के चक्र जाना. चक्र को देखने से ही कहेंगे हम अभी संगम पर है. इस तरफ कलयुग है, उस तरफ सतयुग है. कल हम अपने सुखधाम में होंगे. दुनिया को ये बात पता नहीं है, वो तो बिल्कुल ही घोर अंधेरे में है. బాబా చెప్తారు ఇప్పుడు మీరు 84 జన్మానికి చక్రం తీసుకున్నారు, అయిపోయింది. ఈ చక్రానికి చిత్రాన్ని చూస్తూ ఉండండి, మీ మనసులో వస్తుంది మేము సంగం యుగంలో ఉన్నాం అట్లా అని. ఈ పక్క చూస్తే కలియుగం, ఆ పక్క చూస్తే సత్యుగం ఉంది. మనం రేపు సుఖధాముకు పోదాం, సుఖధాంలో ఉంటాం. అయితే మనుషులకు పాపం ఇదన్నీ తెలీదు. ఇప్పుడు వినాశం అయిపోతుంది, రేపు సత్యుగం వచ్చేస్తుంది అని తెలీదు. గాఢ అంధకారంలో ఉన్నారు మనుషులందరూ. तुम बच्चों को बहुत खुशी होनी चाहिए, बेहद के बाप से हम 21 जन्मों की कमाई करते हैं, सदा सुख का वर्षा पा रहे हैं. ये खुशी रहती है ना, स्वर्गवासी बनना ये तुम्हारी ही तकदीर में है. స్వర్గ ఏక్ వండర్ఫుల్ చీజ్ హై. బాగా చెప్తారు
బేహద్ తండ్రి వచ్చినారు మనకి 21 జన్మాని ఆస్తి ఇచ్చేదానికి. 21 జన్మాని కోసం ఇప్పుడే సంపాదన అవుతూ ఉంది. సదా సుఖంగా అయిపోతాం మనం. సుఖాన్ని వరుస ఆస్తి తీసుకుంటాం. ఎంతో సంతోషంగా ఉండాలి. స్వర్గవాసి అయ్యేది మన అదృష్టంలోనే ఉంది. ఇట్లా అనుకోండి, ఎంతో సంతోషం అయిపోతుంది. స్వర్గం చాలా విచిత్రమైన వండర్ఫుల్ చీజ్ స్వర్గం. जैसे 7 वंडर्स दिखाते हैं, ये तो सबसे बड़ा वंडर है. चित्र भी है वंडरफुल स्वर्ग के. ये लक्ष्मी नारायण स्वर्ग के मालिक थे, इसलिए बाबा ने लिखा था ऊपर में सूर्यवंशी का लिखो, उसके नीचे चंद्रवंशी का लिखो, तो आधा कल्प पूरा हो जाएगा. అంటే 7 వండర్స్ ఈ ప్రపంచంలో చూపిస్తారు. 7 వండర్స్. దానికంటే చాలా పెద్ద వండర్ ఏమంటే స్వర్గం. స్వర్గాన్ని చిత్రం కూడా చూడండి, ఎంత బాగుంది. లక్ష్మీనారాయణ స్వర్గానికి మాలికగా ఉంటుంది. అందుకే ఆ చిత్రంలో రాయాలి సూర్యవంశీ అట్లా అని. మరి నెక్స్ట్ త్రేతాయుగంది చంద్రవంశీని రాయాలి. ఈ 2 యుగం సూర్యవంశీ చంద్రవంశీ, ఎంత బాగుంటుంది స్వర్గం. సూర్యవంశీ చంద్రవంశీ 1250 वर्ष, तो फिर लाखों वर्ष की बात ही नहीं. सूर्यवंशी चंद्रवंशी ఒక్కొక్క యుగం 1250 సంవత్సరాలు. 1250 సంవత్సరాలు. 1250 సంవత్సరాలు ఒక్కొక్క యుగం. 1250 years. సో ఇట్లా రాసి పెట్టేస్తే ఈ 1,00,000 సంవత్సరాని మాట బుద్ధి నుంచి వెళ్ళిపోతుంది. वहाँ बाहुबल में कितना खर्च करते हैं, यहाँ शुरू से लेकर के अंत तक भी खर्चा नहीं होता है. ये तो बाप और बच्चों का हिसाब है, ఖర్చే కి బాత్ नहीं. అక్కడ యుద్ధానికి దానికంతా వాళ్ళు ఎంత ఖర్చు చేస్తారు, లక్షలు కోట్లు ఖర్చు చేస్తారు ఆ యుద్ధానికి. ఇక్కడ ఎప్పుడు బాబా వచ్చినారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం ఖర్చు చేస్తాం? ఖర్చు ఏమి లేదు. ఇది తండ్రి బిడ్డలది లెక్క. ఎంతెంత తండ్రి సేవ చేస్తారో అంత మనకు స్వర్గం వస్తుంది. ఖర్చు చేసే మాట లేదు. మన బాబా సేవ చేస్తాం, మనం వాపస్ తీసుకునేదానికే కదా స్వర్గంలో మనకు అది రిటర్న్ దొరుకుతుంది. ఖర్చుది మాటనే లేదు ఇక్కడ. సో తండ్రి సేవ మనం చేస్తాం. బాబా చెప్తారు, यहाँ बच्चे आकर के रिफ्रेश हो जाते, इसलिए मकान आदि बनाते. బిడ్డలందరూ ఇంతమంది వస్తారు, మన బాబా సేవ చేస్తాం, ఇల్లు అంతా కడదాం కదా, బిల్డింగ్స్ అంతా కావాలి బిడ్డలు వచ్చి ఉండేదానికోసం. तो बच्चों का ही पैसा सो अभी कितने दिन तो पास हो गए, बाकी थोड़ा दिन है, खर्चा कुछ भी नहीं. ఆ బిల్డింగ్స్ అంతా బిడ్డలే కదా చేసినారు, బిడ్డల డబ్బుతో. బాకీ కొంచెం టైం ఉంది. అయితే వాస్తవంగా ఏమి ఇదంతా ఖర్చుని మనం చెప్పం, ఇదంతా సేవ చేసి రిటర్న్ తీసుకునేదానికి చేస్తున్నాం. तुम जीवन मुक्ति पाते हो बिगर कौड़ी ఖర్చు లేకుండా మనం జీవన్ ముక్తి ఆస్తి తీసుకుంటున్నాం. ఇస్మే సిర్ఫ్ మెహనత్ కి బాత్. అయితే ఖర్చుది మాట కాదు, కానీ కొంచెం ప్రయత్నం చేసే మాట. బాబా తలంపు కంటిన్యూగా చేసి దైవీ గుణాలు ధారణ చేసుకొని సర్వీస్ చేసే మాట. ఇదన్నీ ప్రయత్నం చేయాలి. भगवान को तो सब भक्त याद करते हैं, परंतु ये नहीं जानते हैं कि भगवान कौन है. भगवान को न जानने के कारण बहुतों को भगवान मान लेते हैं. अभी तुम बच्चों को सच्चे बाप का परिचय देना है. అంటే పాపం భగవాన్ తలంపు చేస్తారు భక్తిలో, వాళ్ళకు భగవాన్ ఎవరునే తెలీదు. భగవాన్ ఎవరు తెలియని కారించి ఎంతోమందిని భగవాన్ని అనుకుంటారు. ఎవరిని చూస్తే వాళ్ళని భగవాన్ అనుకునేస్తారు. బాబా చెప్తారు, మీరు వాళ్ళకు
సత్యమైన తండ్రి పరిచయం ఇవ్వాలి. వాళ్ళు తెలియకంటే ఎవరెవరి దగ్గరంతా పోయి భగవాన్ అనుకుంటారు. వాళ్ళకు సత్యమైన భగవాన్ ఎవరు అని పరిచయం ఇచ్చేది మన డ్యూటీ. बाप ने कितना बार समझाया, बड़ी बड़ी चित्र मुख्य स्थानों पर लगाओ. ऐसे एरोड्रम में एरोड्रम वाली क्या लेंगे, उनको समझाओ. ये तो सब మనుషుల के कल्याण के लिए. అంటే బాబా ఎన్నిసారి మనకు చెప్పారు, పెద్ద పెద్ద చిత్రం చేసి ముఖ్య ముఖ్య స్థానంలో పెట్టండి అట్లా అని. ఏరోడ్రమ్లో కూడా పెట్టవచ్చు. ఏరోడ్రమ్ అక్కడ కూడా వాళ్ళకి చెప్పేసి పెట్టవచ్చు. వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు. మనం చెప్పాలి, ఇది సర్వాత్మల కళ్యాణార్థంగా మేము ఈ చిత్రం చేస్తున్నాం, అందరూ మంచి దానికోసమే ఈ చిత్రాలు అట్లా అని చెప్పాలి. तो इनको समझाने से ही मनुष्य बाप से वर्षा ले विश्व का मालिक बन सकते. समझने से, इनको समझने से ही मनुष्य बाप से वर्षा ले विश्व का मालिक बन सकते हैं. ముఖ్య है ఢిల్లీ. అంటే వాళ్ళకి చెప్పాలి, ఏరోడ్రమ్ వాళ్ళకి ఈ చిత్రాలంతా కూర్చి ఎప్పుడు మనుషులు అర్థం చేసుకుంటారు, అప్పుడే వాళ్ళు భగవాన్ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటారు, విశ్వానికి మాలిక్ అయ్యే ఆస్తి. దాంట్లో కూడా ముఖ్య స్థానం ఢిల్లీని చెప్తారు బాబా. ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీ कैपिटल है ना, वहाँ सब इकट्ठे होते हैं. वहाँ टिन पर ऐसा बड़ा बड़ा चित्र हो. मुख्य है ही त्रिमूर्ति, गोला और जाट का. ये सीढ़ी तो कमाल की है. इसमें विनाश आदि भी अच्छी लिखी हुई है. और पतित पावन परमपिता परमात्मा या पानी की गंगा जेठकर ब्रह्मा कुमार कुमारियाँ पूछती हैं, ईश्वर सर्वव्यापी है या एक निराकार परमपिता परमात्मा? बाप से तो बच्चों को वर्षा मिलता है. मुख्य है ही ये चित्र. त्रिमूर्ति का चित्र भी बहुत बहुत वैल्यूबल है. ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना होती है, फिर वही पालना भी करेंगे. అంటే బాబా చెప్తారు, ముఖ్య చిత్రాలు చేసి పెట్టాలి ముఖ్య ముఖ్య స్థానాల్లో. ముఖ్యంగా ఈ త్రిమూర్తి చిత్రం, మరి సృష్టి చక్రాన్ని చిత్రం, మరి కల్పవృక్షాన్ని చిత్రం, ఈ మెట్లు చిత్రం కూడా చాలా కమాల్ చేస్తుంది. దీంట్లో వినాశాని మాట కూడా ఉంది. మరి పతిత్ పావన్ పరంపిత పరమాత్మన గంగా నీళ్ళ, అది కూడా దాంట్లో చిత్రాల్లో చాలా బాగా క్లియర్గా ఉంది. మీరు జడ్జ్ చేయండి అని చెప్పాలి. ఇదంతా చెప్పేసి వాళ్ళు చెప్తారు, ఈ బ్రహ్మ కుమార్ కుమారిలు ఎప్పుడు అడుగుతారు, ఈశ్వర్ సర్వవ్యాప్యా లేదు నిరాకార్ పరంపిత పరమాత్మన అట్లా. ఈ అడిగే దాంట్లోనే ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మరి తండ్రి ఆస్తి బిడ్డలకు దొరుకుతుంది కదా. ముఖ్య చిత్రం ఈ త్రిమూర్తి చిత్రం చాలా వాల్యుబుల్. మరి బాబా చెప్తారు, ఎట్లా బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతుంది, వాళ్ళ ద్వారా మరి వాళ్ళే పోయి పాలన చేస్తారు. ఈ విషయాలంతా క్లియర్గా చెప్పాలి మనుషులు. ఈ చిత్రాలు తీసుకొని ఒక్కొక్క చిత్రంలో ఏమేమి రహస్యం ఉందో అది అందరికీ చాలా బాగా చెప్పాలి. అంటే బాబా చెప్తారు, ముఖ్యంగా ఈ త్రిమూర్తి చిత్రాల్లో చూపించినారు బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన, మళ్ళీ వాళ్ళే పోయేసి దాని పాలన కూడా చేస్తారు. సో బిడ్డలకు ఇప్పుడు అతాహ ఖుషి ఉండాలి. बच्चों को अता खुशी होनी चाहिए. बेहद का बाप हमको पढ़ाते हैं, स्वर्ग का मालिक बनाते हैं. बाबा आकर स्वर्ग की स्थापना और नरक का विनाश कराते हैं. इसलिए महाभारत लड़ाई भी साथ में. हर 5000 वर्ष बाद ये चक्र फिरता है. बाप भी कल्प के संगम युगे आते हैं. गीता में उन्होंने फिर युगे युगे लिख दिया है. सो भी 5 युग है, 5 बारी आए, लेकिन फिर भी 24 अवतार फलाना अवतार क्यों लिख दिया है.
मनुष्य कितने यज्ञ तप तीर्थ आदि करते हैं, समझते हैं ये सब रास्ता भगवान से मिलने के लिए है, परंतु भगवान के पास तो कोई भी जा नहीं सकते हैं। आधा कल्प कितना माथा मारा, जन्म जन्मांतर फेरी लगाए, ये किया, फिर भी बाप नहीं मिला। अभी तुम बच्चों के कितने नज़दीक है, तुमसे बात कर रहे हैं, तुमको समझा रहे हैं। तुम समझते हो कल्प कल्प हूँ बहू हम ऐसे मिलते हैं, जो कुछ बीता कल्प कल्प होगा, तो वही दादा जवाहरित होगा, फिर उनमें ही बाबा प्रवेश करेंगे, फिर वही बच्चे आकर के बाप के बनेंगे, फिर से स्वर्ग का वर्षा लेंगे। ये बाप का तुम बच्चों के साथ अनादि अविनाशी पार्ट कल्प कल्प ऐसे ही రిపీట్ होता रहता है। అచ్చా, అంటే బాబా చెప్తారు మీకు చాలా సంతోషమే ఉండాలి, ఏంటంటే మనకు చదివించేది బేహద్ తండ్రి, స్వర్గానికి మాలిక్గా చేసాని కోసమే చదివిస్తూ ఉన్నారు. తండ్రి వచ్చినారు స్వర్గ స్థాపన చేసి నరకాన్ని వినాశం చేయించేది, అందుకోసమే మహాభారత యుద్ధం చూపిస్తారు. అంటే భగవాన్ వచ్చిన సమయంలో రాజయోగ నేర్పించినారు స్వర్గస్థాపనకు, అదే సమయంలో ఈ నరకం వినాశం అవుతుంది, అందుకోసమే ఇది మహాభారత యుద్ధం అని చెప్తారు. ప్రతి 5000 సంవత్సరం తర్వాత ఈ చక్రం రిపీట్ అవుతుంది. తండ్రి నుంచి చెప్తారు, నీ కల్పాని సంగం యుగంలో వస్తాను. అయితే గీతలో మనుషులు ఏం చేశారంటే యుగే యుగేని రాసినారు. అయితే కూడా 5 యుగాలు కదా ఉండేది, 5 సార్లే కదా రావాలి. వాళ్ళు 24 అవతారాలు చూపించినారు, 10 అవతారాలు చూపించినారు, ఫలానంట ఏదో అవతారాలంతా రాసి పెట్టినారు. మనుషులు ఎంత యజ్ఞం చేస్తారు, తపస్సు చేస్తారు, తీర్థంతం చేస్తూ ఉంటారు. అయితే అనుకుంటారు ఇదంతా భగవాన్ని మిలన్ చేసే దారి అట్లా అని అనుకున్నారు. అయితే భగవాన్ ఏం చెప్తున్నారంటే నేనే వచ్చి నా పరిచయం ఇస్తాను. భగవాన్ దగ్గర వాళ్ళందరూ ఎట్లా పోయేదానికి లేదు, ఎందుకంటే యథార్థ పరిచయం లేదు. అర్ధకల్పం పావం ఎంత కష్టపడినది, భగవాన్ మిలనం చేయలేదు. జన్మ జన్మాంతర అక్కడ ఇక్కడ తిరిగినాం, ఏమంతా చేసాం, తీర్థయాత్ర పోయినాం, దాన పుణ్యం చేసినాం, అయినా కూడా తండ్రి మిలన్ కాలేదు. ఇప్పుడు మరి బాబా మనకు ఎంత దగ్గరగా ఉన్నారు, మన దగ్గర మాట్లాడుతారు, మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు, అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ వివరంగా చెప్తారు. మనం కూడా ఇప్పుడు అనుకున్నాం కల్పకల్పం మన ఈ పరమాత్మను ఇట్లా మిలన్ చేస్తూ ఉంటాం. ఏదంతా కల్పం ముందు జరిగిందో ఇప్పుడు అది జరుగుతుంది, ఇప్పుడు ఏమంతా జరుగుతుందో ఇదంతా కల్పం తర్వాత కూడా జరుగుతుంది. వీళ్ళు అదే దాదా లేఖరాజ్ వజ్ర వ్యాపారి, మళ్ళీ కూడా వజ్ర వ్యాపారి అవుతారు నెక్స్ట్ కల్పంలో కూడా. బాబా మరి దాంట్లోనే ప్రవేశం అవుతారు. మనం కూడా అదే బిడ్డలు, 5000 సంవత్సరం ముందు మిలన్ చేసిన బిడ్డలు ఇప్పుడు బాబా బిడ్డ అయినాం, మళ్ళీ స్వర్గాన్ని ఆస్తి తీసుకుంటాం మనం. సో కల్పకల్ప అదే జరుగుతుంది. అందుకే బాబా చెప్తారు బిడ్డలకు తండ్రికు ఇది అనాది అవినాశి పార్ట్, ప్రతి కల్పం కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉండాలి. కల్పకల్ప నేను భగవాన్ని మిలన్ చేస్తాను, భగవాన్ నా దగ్గర వచ్చి మాట్లాడతారు. ఇది ఎంత పెద్ద మాట, మనుషులు వెతుకుతూ ఉన్నారైతే మన కల్పకల్ప పరమాత్మని మిలన్ చేస్తాం. ఇది అవినాశి పార్ట్ మనలో ఫిక్స్ అయిపోయింది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते। మరి ధారణ కోసం ముఖ్య సార్, ये कल्याणकारी संगम युग है, इसमें हर बात में कल्याण है, कमाई ही कमाई है। बाप और वर्षे को याद करो,
21 జన్మం के लिए जीवन को अमर बनाना బాబా చెప్తారు ఈ కళ్యాణకారి సంగం యుగంలో మనకు ప్రతి ఒక్క మాటలో కూడా కళ్యాణ్ ఉంది. సంపాదన అవుతూ ఉంటుంది ఈ సమయంలో. ఎందుకంటే తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉంటాం. ఈ తండ్రి మరి ఆస్తి తలంపు చేసుకొని 21 జన్మాని కోసం మన జీవనాన్ని అమరుగా చేసుకుంటాం. మరి సెకండ్ పాయింట్, प्रवृत्ति में रहते मन बुद्धि से सरेंडर होना है, श्रीमत पर खर्चा करना है, पूरी ट्रस्टी होकर के रहना है, शिव बाबा का भंडारा भरपूर, काल कटंग दूर. అంటే బాబా చెప్తారు ప్రవృత్తిలోనే ఉండి కూడా మనసు బుద్ధితో సమర్పణ కావాలి, శ్రీమత్ అనుసారంగా ఖర్చు చేయాలి, పూర్తిగా ట్రస్టీగా ఉండాలి. శివబాబా భండార్ నుంచి మన భోజనం చేస్తాం. కాల్ కటంగ్ దూర్ అంటే శివబాబా భండారం కూడా నిండా ఉంటుంది. ఎవరు ఇట్లా బాబా డైరెక్షన్ అనుసారంగా ఖర్చు చేస్తారో వాళ్ళకు. మరి వరదానం, विस्तार की रंग बिरंगी बातों से किनारा कर मुश्किल को सहज बनाने वाले सहज योगी बाबा. అంటే ఈ విస్తారాన్ని కలర్ మాటలు వస్తూ ఉంటుంది, దాని నుంచి దూరంగా ఉండి కష్టాలంతా సహజంగా చేసుకునేవాళ్ళు सहज योगी बाबा. जब बाप को देखने के बजाय बातों को देखने लग जाते हैं तो कई क्वेश्चंस उत्पन्न होता है और सहज बात भी मुश्किल अनुभव होने लगती है, क्योंकि बातें हैं वृक्ष, बाप है बीज. అంటే బాబా చెప్తారు ఎప్పుడు మీరు తండ్రిని చూసానికి బదులుగా వేరే మాటలను చూసానికి వెళ్ళిపోతారు, అప్పుడు మీ మనసులో చాలా క్వశ్చన్స్ సంశయాలు వస్తూ ఉంటుంది. మరి సహజ మాటలు కూడా చాలా కష్టంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే ఈ మాటలంతా విస్తారం, దానంతా చూస్తే మన మనసులో ఎన్ని ప్రశ్నలు వస్తుందో. బాబా బీజం, సో ఆ బీజాన్ని చూస్తే అన్ని విషయానికి ఆన్సర్ దొరుకుతుంది. तो जो विस्तार वाले वृक्ष को हाथ में उठाते हैं वो बाप को किनारा कर लेते हैं, फिर विस्तार एक जाल बन जाता है जिसमें फंस जाते हैं. बातों के विस्तार में रंग बिरंगी बातें होती हैं जो अपनी ओर आकर्षित कर लेती हैं. इसलिए बीज रूप बाप की याद से बिंदी लगाकर उसे किनारा कर लो तो सहज योगी बन जाएंगी. బాబా చెప్తారు తండ్రిని చూసానికి బదులుగా వేరే మాటలు చూస్తారు. అంటే విస్తారాన్ని చూసి మొత్తం చెట్టునే మన చేత పెట్టుకున్నానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే బాబా వేరుగా వెళ్ళిపోతారు, ఒక సైడ్ వెళ్ళిపోతారు. అంటే మన బుద్ధిలో విస్తారమే ఉంటుంది, సారం బాబా వెళ్ళిపోతారు, ఉండరు. అందుకే బాబా చెప్తారు విస్తారం ఒక వలలాగా, ఆ విస్తారంలో మనం ఇరుక్కుని పోదాం. ఈ విస్తారంలో వెరైటీ మాటలు ఉంటుంది. వెరైటీ మాటలు అంటే దుఃఖించే మాటలు ఉంటుంది, పరచింతన ఉంటుంది, ఇంకా ఏమేమో ఉంటుంది. అదంతా మన సైడ్ ఆకర్షణ చేస్తూ ఉంటుంది, మన తన సైడ్ ఆకర్షణ చేస్తుంది. అందువల్ల విస్తారాన్ని వదిలేసి బీజ రూప్ స్వరూప్ తండ్రి తలంపులా ఉంటే బిందువు మిగతా అన్నిటికీ బిందువు పెట్టేస్తూ పోతూ ఉంటే దానంతా ఈజీగానే క్రాస్ చేసేస్తాం. మరి సహజ యోగి కూడా అయిపోతాం మనం. ఆ విస్తారంలో పోకూడదు. దాంట్లో ఎన్ని అశుద్ధ మాటలు ఉంటుంది, ఉల్టా సుల్టా మాటలు ఉంటుంది, పరమత్తు ఉంటుంది, మన్మత్తం ఉంటుంది, వెరైటీ మాటలు. అందుకోసం దాని ఫుల్ స్టాప్ పెట్టేయండి, బీజాన పెట్టుకోండి. బీజ రూప్ తండ్రి తలంపులా ఉండి దాని బిందు పెట్టేస్తే ఈజీగానే సహజ యోగి అయిపోతారు. మరి స్లోగన్, मैं और मेरापन की अलावा अलाई मैं और मेरापन की अलॉय को समाप्त करना ही रियल गोल्ड बनना है.
బాబా చెప్తారు, నేను నాదిన అలోయ్ బంగారులో మిక్స్ అయిపోయిందా లేదా, ఆ నేను నాది అలోయ్న సమాప్తి చేసేదే సత్యమైన బంగారు అయ్యేది నా అర్థం. ఓం శాంతి. बाबा तेरी यादों में डूबे पावन मन हो जाए। ओ बाबा तेरी यादों में डूबे पावन मन हो जाए। झिलमिल 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 किरणें जो बरसे अंतर मन को भिगोए पावन मन हो जाए। गम भरी दुनिया की धूप से बचाकर प्यार से भर दिया पलकों में बिठाकर। गम भरी दुनिया की धूप से बचाकर प्यार से भर दिया पलकों में बिठाकर। नजरों से तेरी सजे मन मूरत स्नेह मोती दिल में पिरोए पावन मन हो जाए। ओ
अतीन्द्रिय सुख पाके दिल मेरा बोले, रोम रोम में आनंद का अमृत घोले। अतीन्द्रिय सुख पाके दिल मेरा बोले, रोम रोम में आनंद का अमृत घोले। बाहों में तेरी जिंदगी ये मेरी, स्वर्णिम सपने संजोए। पावन मन हो जाए, ओ बाबा तेरी यादों में डूबे, पावन मन हो जाए। ओ बाबा तेरी यादों में डूबे, पावन मन हो जाए। झिलमिल झिलमिल किरणें जो बरसे, अंतर मन को भिगोए। पावन मन हो जाए, बाबा तेरी यादों में डूबे, पावन मन हो जाए। पावन मन हो जाए।